హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్। ఈరోజు వీడియోలో పెసర గారెలు, దీని కాంబినేషన్లో కొత్తిమీర పచ్చడి అండి। చాలా బాగుంటుంది। అసలు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి। మనం ఓన్లీ కొత్తిమీర పచ్చడి పెసర గారెలకే కాకుండా రైస్లో కానీ పెసరట్టు, దోశ, ఇడ్లీ ఎందులోకైనా చాలా బాగుంటుంది। ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను। పర్ఫెక్ట్ పెసర గారెలండి, క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి। మీరు ఎలా చేయాలో వీడియో మాత్రం స్కిప్ చేయకండి అసలు। ఒక కప్పు పెసరలు తీసుకున్నానండి నేను। పెసరపప్పు కంటే పెసరలతో గారెలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట। నేను ఇవి 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను। మీకు అంతా కొంచెం ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళైతే కొంచెం హాట్ వాటర్లో నానబెట్టుకుంటే 2 అవర్స్లో మినిమం నానిపోతాయి అన్నమాట। దీన్ని నేను కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్నాను। దీంట్లో ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ పెసరలే గ్రైండ్ చేశాను। ఇలా నేను చూపించిన విధంగా మీరు కూడా ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటాయి పెసరల గారెలు అనేది। నేను దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను। దీనికి కారం తగ్గట్టు 4-5 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి। అవి కొంచెం తెంపేసుకుంటున్నాను నేను। దీంట్లో ఓన్లీ చిన్న అల్లం ముక్క వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను అనమాట 1 స్పూను। వీటిని గ్రైండ్ చేసుకుందాం మనం ఇప్పుడు। దీన్ని గ్రైండ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరలో వేసుకుందాము। చూసారా, ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట। నేను కొంచెం అన్ని విడివిడిగా గ్రైండ్ చేస్తున్నాను। ఒక పిండిలోనే గ్రైండ్ చేసేస్తే అంత లూజ్ అయిపోతుంది పిండి అనేది। ఇలా మనం తినేటప్పుడు ఫ్లేవర్స్ అన్నీ తెలియాలి అంటే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। నేను 1/2 టీ స్పూన్ జీరా వేసుకున్నాను। ఇలా ఆనియన్స్ అనేది నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను। అవి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, పిండి లూజ్ అయిపోతుంది అనమాట। అందుకే నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। నేను ఇందాక కొంచెం పెసర్లు ఉంచుకున్నాను కదండి, అవి చేత్తో ఇలా మెత్తగా చేసి పిండిలో కలుపుతున్నాను అనమాట। ఇలా కలుపుకోవడం వల్ల పిండి లూజ్ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది, ప్లస్ మనం తినేటప్పుడు క్రిస్పీగా అవుతాయి గారెలు అనేది, క్రిస్పీగా వస్తుంది। నేను కొంచెం ఇంకా కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను। ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। జీరా, ఆనియను, మెయిన్ కరివేపాకు ఇవే అండి గారెల్లో టేస్ట్ రావడానికి। చూసారు కదా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం గారెలు వేసుకోవాలి। కొంచెం కొంచెం ముద్దలాగా పిండికి పట్టుకొని ఇలా బొటన వేలుతో ప్రెస్ చేసుకొని వేసుకోవాలండి। చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేత్తో వేసుకొని। కొంచెం స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఇంట్లో నాప్కిన్ కానీ మంచి క్లాత్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ల పైన కూడా చేత్తో ఒత్తుకొని మంచిగా తీసుకొని వేసుకోవచ్చు అనమాట ఆయిల్లో। దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల నుంచి బాగా పిండి అనేది క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ అనేది వస్తుంది అనమాట। హై ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకుంటే పైదంతా అంత పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి, లోపల పైనంతా కలర్ వచ్చేస్తుంది, టేస్ట్ అనేది అనిపించదు। ఇదైతే పర్ఫెక్ట్ అండి। చూసారు కదా, కొంచెం టైం పట్టినా కూడా లో ఫ్లేమ్లో చూసారు చాలా క్రిస్పీగా ఉంటాయి, తినేటప్పుడు అనిపిస్తుంది అనమాట। మనం కొంచెం పైనుంచి పెసర్లు వేసుకున్నాం కదా, కనిపిస్తుంది కదా। అసలు ఇలా ఒక్కసారి చేసుకున్నారనుకోండి మీరు ఇదే ఫాలో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది। నేను ఎప్పుడు ఇలానే చేస్తాను। ఇప్పుడు ఇవి తీసుకుందాము। నేను మళ్ళీ మిగతా పిండితో కూడా అలానే వేసుకుంటున్నాను। ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా బొటన వేలుతో ఒత్తుకొని ఇలా జస్ట్ ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది అనమాట। చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఇలా ఆనియన్స్, కరివేపాకు, జీరా ఇవన్నీ కనిపిస్తుంది, తినేటప్పుడు కూడా అంత టేస్ట్ అనిపిస్తుంది। వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నా। ఆల్రెడీ మనకి ఫస్ట్ తీసాం కదా, దానికి ఆయిల్ అనేది చాలా హీట్ అయిపోతుంది। మనది గారెలు అయిపోయినాయి। ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి। కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। దాంట్లో 1/2 టీ స్పూన్ చనాదాలు, ఉడద్దాలు వేసుకున్నా। ఇవి కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళేదాకా వేయించుకోవాలి। దీంట్లో ధనియాలు, జీరా, పచ్చడిలో జీరా ధనియాలు వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది। నేను 4-5 పచ్చిమిర్చిలు తీసుకున్నాను, వీటిని కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట। మనం డైరెక్ట్ వేస్తే కొంచెం ఆయిల్ వేసినప్పుడు పగులే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకే ముక్కలుగా తెంపుకున్నాను। దీంట్లో ఒక కట్ట ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్న,
ఈ కొత్తిమీరని కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళేదాకా మగ్గించుకోవాలి. ఇది త్వరగా ఏగిపోతుంది అన్నమాట. ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి. అన్నంలో కానీ, పెసరట్టు, దోశ, ఇడ్లీ, గారెల్లో, అసలు దేంట్లోకైనా ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా కొత్తిమీర పచ్చడిని అన్నంలో వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు. ఒక్కసారి ట్రై చేయండి మీరు. అవి తీసేసిన తర్వాత నేను కడాయి పెట్టుకొని ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇవి నాటు టమాటాలండి, నాకు ఫస్ట్ టైం దొరికాయి ఇవి. అసలు చాలా రేర్ అన్నమాట నాకు అనిపిస్తాయి ఇవి. వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటాయి కదా దీంట్లో, చాలా త్వరగా మగ్గిపోతాయి. దీంట్లో ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. చిన్న చింతపండు ముక్క అండి, చాలా చిన్నదన్నమాట. అది వేసుకొని ఎంత త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. నాటు టమాటాలు ఉంటే వాటర్ ఉంటుంది కదా, బాగా కుక్ అయిపోయింది. మనం ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర వేయించుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం గార్లిక్ వేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్నాం చూద్దాం. దీన్ని ముందుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. అన్నీ మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటేనేమో దాంట్లో కొన్ని గ్రైండ్ అవుతాయి, కొన్ని గ్రైండ్ అవ్వకుండా ఉంటుంది. రోటి పచ్చళ్ళు అయితే మన రోట్లో మనం చూసుకుంటూ దంచుకుంటాం కదా, ఇలా అయితే ఇది పర్ఫెక్ట్ ప్రాసెస్ అని చెప్పవచ్చు. మనం టమాటా ప్యూరీ వేసుకున్నాం, దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి రోటి పచ్చడి టేస్ట్ రావాలి అంటే. ఇది పర్ఫెక్ట్ అండి, అయిపోయింది. దీన్ని మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. దీన్ని మనము సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇక చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నేను 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తాలింపు కోసం. కొన్ని తాలింపు దినుసులు వేసుకున్నాను అనమాట. దీంట్లో 1 ఎండుమిరపకాయ తెంపుకొని వేసుకున్న, పైనుంచి గార్లిక్ వేస్తున్నానండి, వెల్లుల్లి. అలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది, హెల్త్కి కూడా మంచిది కదా వెల్లుల్లి తినడం, అందుకే ఇలా వేస్తున్నాను. నేను కొన్ని కరివేపాకు వేసుకున్న, ఫ్రెష్ కరివేపాకు. దీన్ని తాలింపు వేసుకుందాము. అయిపోయింది మన గారెలు, కొత్తిమీర పచ్చడి, పెసర గారెలు అండి. చాలా టేస్ట్ ఉంటుంది అసలు. మీరు అసలు ఎవర్ గ్రీన్ అనమాట. ఇలా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ పచ్చడి అన్నిట్లో చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది పచ్చడిని దోశలు, పెసరట్టు, రైస్లోకి, ఉప్మాలోకి కూడా బాగుంటుంది, ఇడ్లీలోకి. చూసారా గారెలు కూడా పర్ఫెక్ట్ వచ్చినాయి. మనము కరివేపాకులు, ఆనియన్స్ అవన్నీ వేసాం కదా, పైనుంచి కొన్ని పెసర్లు అనేది కూడా వేసాం కదా, అవన్నీ కనిపిస్తున్నాయి. అవి తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. బాయ్.